హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సితారా హోమ్ కిచెన్. టుడేస్ స్పెషల్ ముల్లంగి చిక్కుడుకాయ కర్రీ. ముల్లంగి చిక్కుడుకాయ కొబ్బరి ఈ కాంబినేషన్లో ఒక్కసారి ఇలా కర్రీ ప్రిపేర్ చేసి చూడండి. చాలా బాగుంటుంది, పిల్లలకు బాగా నచ్చుతుంది. ముల్లంగి తినను అన్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఒక మంచి డిష్, మీ ఫ్యామిలీకి మీరు టేస్ట్ చూపించిన వాళ్ళు అవుతారు. సో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రాడిష్ 2 తీసుకోండి. రాడిష్ పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చిక్కుళ్ళు ఒక 1/2 కిలో తీసుకుని అవి కూడా ఈన్లు తీసేసి 2 పీసెస్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ వాటర్లో ఈ 2 కూరలు 2 సార్లు వాష్ చేసుకుని కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఈ రాడిష్ చిక్కుళ్ళు ఉడికేలోపు మనం అల్లం పచ్చిమిర్చి పేస్టు, కొబ్బరి తురుము రెడీ చేసుకుందాం. పచ్చిమిరకాయలు ఒక 3-4 తీసుకోండి. కారాన్ని బట్టి తీసుకోండి. పచ్చిమిర్చి కొన్ని కారంగా ఉంటాయి కదా. అల్లం చిన్న చిన్న ముక్క చాలు. ఇలా కచ్చా పచ్చగా దంచుకుని పక్కన పెట్టుకోండి. కొబ్బరి కూడా ఒక 1/2 కప్పు కొబ్బరి సరిపోతుంది. ఇంకా కొబ్బరి ఎక్కువ యాడ్ చేసుకున్నా మంచిదే, మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొబ్బరి ఎక్కువ వేసుకున్నా ఓకే. స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి అల్లం కొద్దిగా ఫ్రై అయ్యాక ఉడికించి పెట్టుకున్న కూరలు వేసేసుకుని 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి వదిలేసేయండి. వాటర్ ఏమైనా ఉన్నా కానీ ఆవిరైపోతాయి. తగినంత ఉప్పు వేసుకుని 1 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోండి. ముల్లంగి సాంబార్ చాలా బాగుంటుందండి. సాంబార్లో యూస్ చేస్తాం, సలాడ్లా చేసుకుంటాం, పచ్చడి చేసుకోవచ్చు. ఇలా మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్రతి వెజిటేబుల్లోనూ అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. అన్ని కూరగాయలు కూడా పిల్లలకి అన్ని టేస్ట్ చూపించాలి. ఇలా ట్రై చేసి చూపించండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఓకే, కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇది చాలా క్విక్ ప్రాసెస్ కూడా, ఇది త్వరగా కూడా అయిపోతుంది, మంచి పోషకాలు అందుతాయి. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చపాతీ కానీ, రైస్ కానీ, పరాటా ఏదైనా సరే చాలా బాగుంటుంది. మంచి పోషకాలు ఉన్న కర్రీ, డెఫినెట్గా ట్రై చేయండి. మా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.